ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్ మరొక హైకోర్టు జడ్జ్ యొక్క చీఫ్ జస్టిస్ పైన ఫిర్యాదు చేయడం ఎందుకు ఇంత సంచలనంగా మారింది? అసలు రాజస్థాన్ హైకోర్టులో ఏం జరుగుతుందో కంప్లీట్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ ఇష్యూ గురించి చూసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ జడ్జ్ సందీప్ మెహతా సిజేఐ సూర్యకాంత్ కి ఆగస్టు మంత్ లో 3 సార్లు లేఖలు రాశారు. ఆ లేఖలో విన్నవించింది ఏంటంటే, రాజస్థాన్ లో ఇప్పుడు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో అతని పేరు సంజీవ్ శర్మ, అతన్ని అక్కడి నుంచి తొలగించి వేరే హైకోర్టు నుంచి రెగ్యులర్ చీఫ్ జస్టిస్ నియమించాలని చెప్పి ఆ లేఖలో కోరారు. అసలు ఇక్కడ వివాదం ఏంటంటే, సుప్రీం కోర్ట్ జడ్జ్ మెహతా రాసిన లేఖలో క్లియర్ గా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అక్కడున్న యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మాల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు, అడ్మినిస్ట్రేటివ్ పవర్ ని దుర్వినియోగం చేస్తున్నారు, కేసెస్ లిస్టింగ్ లో కూడా జోక్యం చేసుకుంటున్నారు, నెపోటిజం ఫేవరెటిజం చూపిస్తున్నారు అని చెప్పి క్లియర్ గా అక్కడ రాశారు. కానీ ఇప్పటి వరకు అవి జస్ట్ ఆరోపణలు మాత్రమే, ఇంకా అవి పూర్తిగా నిర్ధారించలేదు. ఈ లెటర్స్ కి రెస్పాన్స్ గా మన సిజేఐ క్లియర్ గా ఏం చెప్పారంటే, ఈ ఆరోపణలని క్లియర్ గా ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ద్వారా వీటిని క్లియర్ గా చూడాల్సి ఉంటుంది, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని చెప్పారు. అండ్ ఈవెన్ ఇలా ఇన్వెస్టిగేషన్ టైంలో శర్మ నుంచి కూడా ప్రాపర్ గా ఎక్స్ప్లెనేషన్ ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, కొలియన్ సిస్టమ్ గురించి ఉన్న ప్రశ్నల్ని ఇప్పుడు డిబేట్లు నడుస్తున్నాయి. యాక్చువల్లీ ఈ విషయం ఇంత వైరల్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే, చాలా అరుదుగా మనకి ఇలాంటి జడ్జెస్ సంబంధించిన ఇష్యూస్ అనేవి బయటకు రావడం, అండ్ ఫస్ట్ టైం ఇలా వచ్చింది కాబట్టి ఇట్ బికమ్ ఎ వెరీ వైరల్ థింగ్ అన్నమాట. ఈ టాపిక్ యూపీఎస్సీ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, అండ్ దీని మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది రిగార్డింగ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. బికాస్ ఆఫ్ రీసెంట్లీ మనం నెంబర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ని ఇంక్రీజ్ చేసిన బిల్ కూడా పాస్ అయింది కాబట్టి, అలాగే రీసెంట్ గా మనకు చాలా ఎడిటోరియల్స్ కొలియన్ సిస్టమ్ అండ్ ట్రాన్స్పరెన్సీ గురించి వస్తున్నాయి. సో దాట్ you can expect a question related to acting, ad hoc and additional judges of Supreme Court and High Court. ఒకసారి ఈ టాపిక్ ని క్లియర్ గా మీరు ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. అండ్ మీకు ఈ టాపిక్ ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.